మొదటి కొరింథీ 14వ అధ్యాయము. 1 Corinthians chapter 14. మొదటి వచనం చదువుతాను. First verse. మొదటి కొరింథీ 14వ అధ్యాయం మొదటి వచనం. 1 Corinthians chapter 14 verse 1. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి, విశేషంగా మీరు ప్రవచన వరం ఆపేక్షించుడి. Pursue love, yet earnestly desire spiritual gifts, but especially that you may prophesy. కొద్ది నిమిషాలు ఇక ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడి అనే యొక్క మాటను మనం ధ్యానిద్దాం. For few minutes, let us meditate on this. Pursue love and also earnestly desire spiritual gifts. చిన్న ప్రార్థన చేసుకుందాం. Let's have a small prayer. ప్రభు ఎదుట ఈ మాటలను ప్రభు ఎదుట పెడదాం. Let us keep this word before the Lord. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మీకు ఘనమైన నామమునకు వందనములైన స్తోత్రములు. Heavenly Father, we thank you, we praise you for your holy name. మేము మాట్లాడితే ప్రభువా ఎవరికి నాయన తండ్రి ప్రభు జీవం కలగదు. Lord, if we speak on our own, there will not be life. నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాం. But if you speak, we will live. మాలో భయమును వణుకును మాలో దయచేయండి. Lord, give us the fear and trembling in us. నీ ప్రశస్తమైన వాక్కు చేత మమ్మల్ని బ్రతికిస్తున్నందుకు వందనాలు. We thank you, Lord, for your making us live by your word. నాయన నువ్వు ప్రేమ అయినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. Lord, we thank you for you are the love. ఈ మాటల మీద మాకు వెలుగు దయచేయండి. Lord, give us light through your word. గ్రహింపు దయచేయండి. Help us to understand. మేము గ్రహించడానికి ఆత్మశక్తిని మాకు దయచేయండి. Lord, give us the strength of your Holy Spirit to understand. నాయన అంతవరకు మేము నమ్మకం ఉండడానికి సహాయం చేయమని. Lord, help us to be faithful till the end. మీ సన్నిధిని ఆహ్వానిస్తూ నేను మహిమపరుస్తూ Lord, we seek your presence and we glorify your name. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. In the name of Lord Jesus Christ we pray, Father. ఆమేన్. Amen. ఇంత క్రితం మనం విన్నట్టు స్తుతించినప్పుడు As we have heard during the Thanksgiving, మరలా దేవుడు మనల్ని ఆ యొక్క మాటల చేత హెచ్చరిస్తూ ఉంటారు. and the Lord is again and again is exhorting us. ఈ యొక్క మాటలు మనం అనేకసార్లు విన్నవి. These are the words we have heard many times. మరలా మనం చదువుంటాం. We read many times. కానీ నూతనమైన వెలుగు ప్రభు మనకి ఇస్తూనే ఉంటారు. But the Lord will give us new light again and again. మనము ఈ విధంగా చూస్తూ ఉంటాము. ఇక ఇంత క్రితం నేను ఈ యొక్క 14వ అధ్యాయం చదివినప్పుడు ఆ యొక్క ప్రవచన వరం గురించిన ఎంతో ఎర్నెస్ట్గా దాన్ని అడగాలని ఆ విధంగా అడుగుతూ ఉండేవాడిని. When I read this verse before, I had this desire to ask earnestly for the gift of prophecy. కానీ కొంతకాలం నుంచి ప్రభువు మాట్లాడేది దానికంటే ముందు ఆ వచనంలో మొదటి మాటను ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. But the Lord was speaking to me for some time about the first part in this verse. అయితే అదే భారము పంచుకోవాలని ఆశపడుతున్నాను. The same burden I want to share. కాబట్టి ప్రవచన వరం కానీ లేకుంటే మనము అనేకమైన ఆ యొక్క పరిచర్యలు కానీ దానికంటే ముందుగా ప్రేమ కలిగి ఉండాలి, ఆ పునాది కలిగి ఉండాలన్నది దేవుని యొక్క ఆజ్ఞ ఇక్కడ. Before we seek the gift of prophecy or any other gifts, it is important to have the love. అయితే ఇక్కడ ఆశ్చర్యకరంగా తెలుగులో ఏముందంటే ప్రేమను కలిగి ఉండేటకు ప్రయాసపడుడి అని ఉంది. In Telugu it is written, earnestly desire to have love, to pursue love. ఫుట్నోట్లో మనం చూస్తాం దాన్ని వెంటాడమని ఉంటుంది. We read that pursue love. కాబట్టి ఇది మనం చూపించే మన ప్రేమ ఇదంతా కూడా ఎంతో సామాన్యమైన మనుషు ప్రేమ అని మనకు అర్థమవుతుంది. దీన్ని అర్థం చేసుకున్నట్లయితే The love what we show, we understand that it is all human love. చాలా బెస్ట్ ఆ యొక్క లవ్ని మన శిష్యులో మనం చూసినట్లయితే ఆ యొక్క రిజరెక్షన్ ప్రభు మృతుడై తిరిగి వేసిన తర్వాత పరిశుద్ధాత్మ ఆ యొక్క వరం కుమ్మరించబడక ముందు చూసినట్లయితే, If we look at the disciples before they were filled with the Holy Spirit, పేతురుని ప్రభు అడుగుతున్నప్పుడు నన్ను ప్రేమిస్తున్నావా అని, when the Lord asked Peter, do you love me? అతను హానెస్ట్గా చెప్తున్నాడు. నేను సామాన్యమైన నార్మల్ ప్రేమతో నేను ఉన్నాను, మనిషి ప్రేమతో అన్నట్టుగానే చెప్పాడు హానెస్ట్గా. He honestly confessed that my love is an ordinary human love. కాబట్టి నీకు తెలుసు ప్రభు నా ప్రేమ ఏమిటో. Lord, you know what is my love. కాబట్టి ప్రభు అక్కడ ఆజ్ఞాపిస్తున్నారు ఏమంటే నా యొక్క గొర్రెలు మేపమని, మందను కాయమని. There the Lord was commanding him to feed the lamb. కానీ దానికి ఆ మందను కాయడానికి, ఆ గొర్రెలు మేపడానికి, వారిని చూడడానికి ఆ మనిషి ప్రేమ సరిపోదు అన్నది మనం చూస్తాం. But to feed the love or to take care of the sheep, the human love is not sufficient. That's what we see there.
దాని గురించి ఏది అవసరమో దేవుడు దాన్ని కుమ్మరించినట్లు మనం చూస్తాం పరిశుద్ధాత్మని. And whatever is needed, God poured out that, the Holy Spirit. ఒకవేళ వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడకుండా వాళ్ళు ఆ యొక్క ప్రయాసపడినట్లయితే, If they were not filled with the Holy Spirit, but they struggle on their own, వాళ్ళు ప్రవచించినా ఏం చేసినప్పటికీ కూడా, even if they have prophesied, అది ఒక స్కెల్టన్ లాగే ఉండేది. that would have been like a skeleton. కానీ ప్రభు ఆయన ఉద్దేశించిన ఆ యొక్క సంఘాన్ని మనము ఏ విధంగా పెంతెకొస్తు దినం తర్వాత ఆయన ప్రారంభించడం మనం చూస్తాం. But the church which the Lord wanted to build, it started on the day of Pentecost. పరిశుద్ధాత్మతో వారు నింపి ఉన్నాడు. So he filled them with the Holy Spirit. వారు బలిపీఠ మీద ఉన్నారు, శిష్యులు అపోస్తలులు. They were on the altar. The disciples and the apostles were on the altar. కాబట్టి దేవుణ్ణి వారు అర్థం చేసుకోవడానికి ఆ శక్తిని కలిగి ఉండడానికి పరిశుద్ధాత్మ చేత వాళ్ళు నింపబడినట్టు మనం చూస్తాం. To understand God, to have the power, they were filled with the Holy Spirit. ఈ లోకంలో మనము చూసినట్లయితే, మనము అనేక వరాల గురించి ఆపేక్ష మనం కలిగి ఉంటాం. If we look at our own selves, we all have a desire to have many gifts. దేవుని సేవించాలని మనకు ఆసక్తి ఉంటుంది. Yeah, we have a desire to serve the Lord. ఆయన ప్రజలను సేవించాలని ఆసక్తి ఉంటుంది. We have a desire to serve the people of God. నిజంగా తిరిగి జన్మించిన వారి యొక్క జీవితంలో ఆ విధంగా ఉంటుంది అది. The truly born again believers will have such desires. కాబట్టి అయితే మనం వారిని సేవించాలంటే ఏం కలిగి ఉండాలో మనం దాన్ని సంపూర్ణంగా ఎరగనట్లయితే, but if we don't understand what we need to have to serve the Lord and his people, దేవుని చిత్తానుసారంగా మనం దాన్ని చేయలేము అన్నది నేను గ్రహిస్తూ ఉన్నాను. then we will not be able to do it in God's way. నేను చూసి ఉన్నాను, నా వెనక ఒకసారి చూసినట్లయితే ఎంతో డ్రైగా ఉన్న స్థితి కనిపిస్తూ ఉంటుంది. If I look back myself, it was very dry. ఒకవేళ ఇతరులకి అది యోగ్యంగా కనిపించవచ్చు, లేకుంటే నాకు దృష్టిలో కూడా అది మంచిగా ఉండవచ్చు. Even other people may see it as good. Even in my own eyes also it may look good. దానికి పునాది ప్రేమ, అది సంపూర్ణమైన ప్రేమతో అది చేయనట్లయితే గనక, but if there was no foundation of love, అది ఇతరులకు వాళ్ళు మేలు పొందినా కానీ దేవుని దృష్టిలో అది నేను పొందేది ఏముండదు. even if others are blessed by that, but in God's sight it's of no use. అయితే ఇక్కడ మనం ఇక కాంటెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే పౌలు ఏ సందర్భంలో ఎందుకు అది రాస్తున్నాడు? So if we see the context, in which context Paul wrote this, ఇది కొరింథీ సంఘానికి పౌలు రాస్తున్న సందర్భం ఇది. Paul was writing to this to the church at Corinth. కొరింథీ సంఘం ఎప్పుడు కట్టబడింది? When was the church at Corinth built? అది మొదటి శతాబ్దంలోనే కట్టబడింది. The church was built in the first century itself. అది ఎవరు కట్టి ఉన్నారు? అది who built that church? అది పౌలు, ఇంకా అదే విధంగా ఇంకా అపోల్లో, కొంతమంది ఇంకా ఆ విధంగా పౌల్ కోవర్కర్స్ అక్కడ ఎంతో ప్రయాసపడి ఉన్నారు. It was built by Paul and his co-workers. ఎంతో నకిలీ తక్కువ ఉన్న సమయంలో ఆ యొక్క సంఘం కట్టబడి ఉంది. It was during the time when there was so much of fake things going on. అంటే ఇప్పుడున్నంత నకిలీతనం అప్పుడు అది రిసోర్సెస్ అన్ని అప్పుడు లేవు. Yeah, there were no false things as we see nowadays. కానీ అప్పుడు అటువంటి సమయంలో కట్టబడిన ఆ యొక్క సంఘంతో పౌలు ఈ విధంగా రాస్తున్నాడు. But he was writing to the church which was built during that times. ఆ యొక్క సంఘం విషయంలో మనం చూసినట్లయితే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి, మంచి విషయాలు పౌలు చెప్తున్నాడు. And Paul was writing few prominent good things about the church. అది ఏమంటే వారికి ఎంతో ఆసక్తి ఉంది ఆ యొక్క సంఘం పట్ల. They all had a good desire for the church. అంటే వారు ఎంతో జ్ఞానం, మనం చూస్తాం 1వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే మొదటి కొరింథీ వారు సమస్త జ్ఞానంతో వాళ్ళు నిండి ఉన్నారు. So we see in 1 Corinthians chapter 1 verse 6, they were filled with wisdom. ఇదెంతో అద్భుతమైన విషయం. దేవుని గురించి జ్ఞానం కలిగి ఉండడానికి వాళ్ళు ఎంతో ప్రయాసపడాలి, వాక్యం తెలియాలి, అనేక విషయాలు తెలియాలి. Having the knowledge of God is really good thing. They need to know the word of God. అదే విధంగా 14వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే ఆత్మ సంబంధమైన వరాల విషయంలో వాళ్ళు ఎంతో ఆసక్తి కలిగి ఉన్నారు. Even in chapter 14 verse 2, they all had the desire for the gifts of the Holy Spirit. ఇది కూడా ఎంతో అద్భుతమైన విషయం. It's a really good thing. ఈ విషయాల గురించి వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాడు పౌలు. And Paul was appreciating them concerning these things. కానీ పౌలు తను కొన్ని విషయాలు వాళ్ళకి చూపిస్తున్నాడు. But certain things Paul was showing them. అది ఏమంటే వాళ్ళలో ఏమున్నాయంటే కలహాలు ఉన్నాయి. But they had strife among themselves. కక్షలు ఉన్నాయి. They had disagreements. వాళ్ళు గ్రూప్స్ ఉన్నాయంటే నేను పౌలు వాడిని, అపోలో వాడిని, నేను క్రీస్తు వాడిని అని వాళ్ళలోనే గ్రూప్స్ ఆ విధంగా ఉన్నాయి. They had factions, that I am of Apollos, I am of Paul. So they had factions among themselves. ఇంకా ఏం చెప్తాడు 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మీరు శరీర సంబంధాలుగా ఉన్నారు, పిల్లలుగా ఉన్నారు, ప్రకృతి సంబంధమైన వారుగా ఉన్నారని చెప్తున్నాడు.
Yeah, in chapter 3 we see that you're like babes, you're very carnal, వాళ్ళు చాలా తొందరగా తీర్పు తీర్చేవారుగా ఉన్నారు. and they were quick to judge others. అది 4వ అధ్యాయం 5వ వచనంలో రాస్తున్నాడు ఆ హెచ్చరికను. And he was writing in chapter 4 about those things. అయితే వాళ్ళు ఎంతో అతిశయపడే వాళ్ళుగా ఉన్నారు. They were also boastful, ఎందు గురించి అంటే పౌలు కట్టాడు సంఘానికి, because they were boasting that this church was built by Paul, పేతురు నుంచి వాళ్ళు వింటున్నారు అనేక విషయాలు. and they was listening from Peter so many things. అదే విధంగా యేసు ప్రభువుని గురించిన ఎంతో సమీపంగా తెలిసిన దినాలవి వాళ్ళకి. And even they know about Jesus Christ so closely in those days. అయినప్పటికీ వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళకి వ్యాజ్యాలు ఉన్నాయి. But even after that they had dissensions and they had strifes among themselves. దాని గురించి ఎత్తి చూపుతున్నాడు, మీలో ఇవి ఉన్నాయి అని. And Paul was showing them that you had these things. అయితే ఒకప్పుడు మీరు ఈ విధంగా ఉండేవారు అని చెప్తున్నాడు. And he was saying that you were like this once. అంటే మీరు మనం అన్యులుగా ఉన్నారు. That means you were like Gentiles. వ్యభిచారులుగా ఉన్నారు కొంతమంది. You were adulterers. విగ్రహారాధికులుగా ఉన్నారు. You were idolaters. అన్యాయస్తులుగా ఉన్నారు. You were unjust people. జారులుగా ఉన్నారు. Yeah, you were also addicted to pornography. ఓకే, జారులుగా ఉన్నారు, వ్యభిచారులుగా ఉన్నారు. Yeah, you were adulterers. ఆడంగితనం గలవారుగా ఉన్నారు. You were also feminine. పురుష సంయోగులుగా ఉన్నారు. You were also homosexuals. దొంగలుగా ఉన్నారు. You were thieves. లోబులుగా ఉన్నారు. You were also diseased. త్రాగుబోతులుగా ఉన్నారు. You were drunkards. దోషకులుగా ఉన్నారు. You were also abusers. దోచుకునే వాళ్ళుగా ఉన్నారు. ఒకప్పుడు మీరు విధంగా ఉండేవారు. You were like this once. అది 6వ అధ్యాయం 1 నుంచి 10వ వచనం వరకు విషయాలు చెబుతున్నాడు. మీరు విధంగా ఉండేవారు మీరు ఒకప్పుడు. In chapter 6 he was saying this, you were like this once. కానీ ఆయన చేత యేసు ప్రభువు యొక్క ఆయన రక్తం చేత మీరు కడగబడి ఉన్నారు ఇప్పుడు మీరు. But you were all cleansed by the blood of Christ. కాబట్టి మీరు ఆ విధంగా ఇది వరకు ఉన్నట్టు ఉండడానికి వీల్లేదు అని చెప్తున్నాడు. So he was saying that you are not supposed to live as you lived before. ఇంకా ఏమంటే వాళ్ళు ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళు యేసు ప్రభువు యొక్క రక్తం చేత కడగబడినప్పటికీ కూడా వాళ్ళు విగ్రహార్పిత విషయమై వాళ్ళలో ఇంకా కొంచెం సమస్యలు ఉన్నాయి వాళ్ళకి. Even after they were washed by the blood of Christ, they had certain things concerning idols as well. అంటే కొంతమంది ఇది ఒకవేళ ఈ విధంగా ఇప్పుడున్న దినాల్లో చూసినట్లయితే మనం పలహారం తినవచ్చు ఏం పోయిందిలే అని. Yeah, even nowadays also can we offer food offer to idols. అవి తప్పేముంది, ఈ విధంగా కొంతమంది తినవచ్చు అని తినకూడదని ఈ విధంగా ఉన్నారు. Yeah, can we eat or not eat? ఇంకా ఇక్కడ పౌలు కట్టిన ఆ సంఘంలో కూడా కొంతమంది స్త్రీలు ముసుగు వేసే విషయంలో కూడా వాళ్ళకి ముసుగు వేసుకునే చిన్న ఆజ్ఞ విషయంలో కూడా వాళ్ళు ధిక్కరించేవారుగా ఉన్నారు. Even some women were not obedient to the veiling of their head. అది 11వ అధ్యాయంలో పౌలు చెప్తున్నాడు ఆ విషయంలో. And Paul was saying this in chapter 11. ఇంకా చూసినట్లయితే మనము మీలో కక్షలు ఉన్నాయని బలారాధనకు ముందు వాళ్ళు ఉండే విధానం గురించి చెప్తున్నాడు. మీలో కక్షలు ఉన్నాయి, భేదాలు ఉన్నాయి. He was also saying that you had strife, you had dissensions among yourselves. భోజన విషయంలో కూడా మీరు తొందరపడి వచ్చి మొత్తం ఒకటి కంటే ఒకళ్ళు మీరు ఆతృతగా వచ్చి మీరు తింటున్నారు. Even concerning eating food also, you are very eager to eat food. కాబట్టి ఈ విధంగా అనేకమైన పరిస్థితుల్ని పౌలు ఎత్తి చూపిస్తున్నాడు. So there were many things Paul was showing them. నిజంగా ఇవి చూసినప్పుడు ఒకవేళ నేను ఆలోచిస్తాను, నేను అప్పుడు ఉంటే నేను ఏ విధంగా ఉండేవాడిని. So I was thinking, if I was there, how would I have been? నిజంగా ఎంతో భయంకరమైన స్థితి. It was really so terrible situation. అయితే పౌలు ఏం చేస్తున్నాడు? But what was Paul doing? నిజంగా ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు కదా. So he had so much of love for them. తన వాళ్ళ గురించిన విషయాన్ని అంటే మీరు తప్పని చెప్పట్లేదు, పర్వాలేదని చెప్పట్లేదు, కానీ So yeah, he was not saying that it is okay. మీలో ఈ మంచి కార్యాలు ఇవన్నీ ఉన్నాయి. But he was showing these are the good things that you have. మంచి కార్యం దేవుడు ప్రారంభించున్నాడు. God has begun good work in you. కానీ ఇంత దిగజారుతాను మీలో ఉంది, జాగ్రత్తని హెచ్చరిస్తున్నాడు. But you are these things, be careful. అవి మళ్ళీ ఉండడానికి వీల్లేదు అవి. So we should not have such things in us. ఎందుకు ఇవన్నీ ఉంటున్నాయి? Why there were so many things in them? దాని కారణం ఏమంటే ఒక శరీరంగా ఉన్న అవగాహన వాళ్ళలో లేదు. That means they did not have the light that they were part of one body. వ్యక్తిగతంగా వాళ్ళు ఉన్నారు. కొంతమంది మేము బాగున్నాం అనుకుంటున్నారు. They were all individuals. Some people who think that they were good. కొంతమంది వాళ్ళ వరాల గురించి వాళ్ళు అతిశయిస్తున్నారు. And some people were boasting about the gifts. కొంతమంది రహస్యంగా పాపంలో జీవిస్తున్నారు. And some people were living in secret sins. పౌలు చాలా రోషం కలిగి ఉన్నాడు ఈ విషయంలో. But yeah, Paul was very serious on these things. దాని గురించి ఏడుస్తున్నాడు తను. And he was mourning for them. మనం 2 కొరింథీ 2వ అధ్యాయం 4వ వచనం మనం చూసినట్లయితే అక్కడ చూస్తున్నాడు, ఏడుస్తూ కన్నీటితో మీకు ఇది రాస్తున్నాను అని. In 2 Corinthians we see that I am writing these things with tears. ఎందుకు గురించి అంటే అతను తండ్రిగా ఉన్నాడు అతను. Why? Because he was a father to them. కాబట్టి వాళ్ళందరూ ఇటువంటి భయంకరమైన స్థితిలో అతను భరించే
మనసును అతను కలిగి ఉన్నాడు. Even in those situations also, he had he had heart to bear all these things. వాళ్ళ గురించి ఎంత ప్రార్థన చేసి ఉంటాడో, How much he prayed for them. ఎంత కన్నీరు కార్చి ఉంటాడో, How many tears he must have shed for them. అపవాది యొక్క ఆ యొక్క సంఖ్యల నుంచి వాళ్ళు విడిపించబడాలని వాళ్ళు ఎంతో ప్రేమతో ఎంత హెచ్చరిస్తున్నాడో మనం చూస్తాం. So he was warning them, he was exhorting them with love that they need to be delivered from the oppression of devil. అందు గురించి అతను చెప్తున్నాడు, క్రీస్తునందు మీకు అనేక మంది బోధకులు ఉండొచ్చు. He was saying that you may have many preachers in the Lord. కాబట్టి అనేక మంది ఉపదేశకులు మీకు ఉండొచ్చు. You may have many preachers. కానీ తండ్రి నీకు తండ్రిగా ఉన్నానని చెప్తున్నాడు. అంటే నేను మిమ్మల్ని కన్నాను ఆయన సువార్త ద్వారా. But you have only one father, that I am like a father. కాబట్టి ఉపదేశకులకి ఒకవేళ అనేక విషయాలు హెచ్చరించినప్పటికీ కూడా, Even preachers might have exalted many things. లేకుంటే అనేక విషయాలు వాళ్ళని పురికొల్పినప్పటికీ కూడా, Even if they have encouraged in many things, ఇటువంటి విషయాలు భరించడానికి తండ్రి వంటి ఆత్మ వాళ్ళకి అవసరం. but to bear these things, they need to have the spirit of father. దాని నుంచి విడిపించడానికి, దేవునితో సహవాసం కలిగి ఉండడానికి, వాళ్ళని ఆ బంధకాల నుంచి విడిపించడానికి దేవుని ప్రేమ అవసరం. So to deliver them from those bondages, they need to have the love of God. పౌలు అటువంటి ప్రేమను కలిగినట్లు మనం చూస్తాం. When you see that Paul had such kind of love. అయితే నిజంగా పౌలుకి ఈ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? How did Paul receive that love? అనేకమైన పరిస్థితుల్లో వెళ్ళి ఉన్నాడు. Paul went through many situations. అతను అందు గురించి చెప్తున్నాడు, ప్రేమ కలిగి ఉండేందుకు ప్రయాసపడమని చెప్తున్నాడు. And that's why he's saying earnest, pursue love. ప్రేమ మనం కలిగి ఉన్న మనం చెప్పే మాటలు ఇవన్నీ కూడా పై నుండే ప్రేమ. లోకస్తులు కూడా ఆ విధంగా ఉంటారు ప్రియులారా. And whatever the word that we communicate of love, it's all like human and worldly love. మనం చూస్తాం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభు చెప్తున్న ఆ కొండ మీద ప్రసంగంలో చెప్తున్నారు, అన్యులు మీకు నమస్కారం చేసినప్పుడు మీరు కూడా నమస్కారం చేస్తే అందులో ప్రేమే ఉంది. The Lord was saying in the Sermon on the Mount, if someone greets and if you greet back, what is that great thing that you have done? మనం హింసించిన వాళ్ళని ప్రేమించాలి. We need to love those who persecute us. మనం దూషించిన వాళ్ళని ప్రేమించాలి. We need to love those who abuse us. మనల్ని నష్టపరిచిన వాళ్ళని ప్రేమించాలి. We need to love those who harmed us. మనకి అపకారం చేసిన వాళ్ళని ప్రేమించాలి. అది యేసుప్రభు చెప్తున్నారు, అది ఆజ్ఞ ఉన్నది. Yeah, we need to love those who harmed us. That's a commandment. ఇది ఏ విధంగా మనం ప్రేమించగలము? How can we have such love? దీనికి ఎంతో ప్రయాసం అవసరం ఉంటుంది. So we need to really have that burden and we need to pursue love. అయితే మన యేసు ప్రభువు యొక్క ప్రేమను మనం చూసినట్లయితే, if we look at the love of Lord Jesus, మనం ఎప్పుడు మనల్ని ప్రేమించున్నాడు ఆయన, when he loved us. ప్రియులారా, మనం ఈ విషయాలు ఒకసారి ఆలోచిద్దాం. మనం ఎక్కడ ఉన్నామో మనం తెలుసుకున్నట్లయితే, let us examine these things to know where we are. మనం ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాం మనం తెలుసుకున్నట్లయితే, if we can understand what kind of love we have, మనం ఏమి కలిగి ఉండాలని ఆయన మనల్ని ఆజ్ఞాపిస్తున్నాడు తెలుసుకున్నట్లయితే, and if we can understand what is that he wants us to have, మనం సరైన మార్గంలో వెళ్ళగలము. then we will be able to walk in right path. లేనట్లయితే ఒక రోజున అయ్యో అనుకుంటాం. Otherwise one day we will cry. కాబట్టి ఇక్కడ విషయంలో ప్రభు యొక్క మనసును చూసినట్లయితే, రోమా 5వ అధ్యాయం 8వ వచనంలో, in Romans chapter 8 verse 5, we can look at the heart of the Lord. రోమా 5:8లో ఇక్కడ చూసినట్లయితే, Romans 5:8, 5వ అధ్యాయం 8వ వచనంలో, chapter 5 verse 8, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. God demonstrates his own love towards us in that while we were still sinners, Christ died for us. కాబట్టి మనము ఏ స్థితిలో ఉండగా ఆయన మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడంటే, ఎంతగానో ప్రేమించున్నాడంటే, మన పాపంలో ఉండగానే. So when we were still living in our sins, he died for us. మన మొదటి యోహానులో మనం చూస్తాం, 4వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చూసినట్లయితే ఆయన ప్రేమ అయి ఉన్నాడని మనం చూస్తాం. In 1 John we see that he himself was the love. ఆయన మనల్ని ప్రేమించున్నాడు, మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడని మనం చూస్తాం. He loved us, that he gave up his own life for us. దానికంటే మించిన ప్రేమ ఏముంటుంది? What is greater love than that? అయితే యేసు ప్రభుకి నేను అనుకుంటాను, ఆయనకి ఎంత ప్రయాసపడి ఉంటాడో కదా మనం ప్రేమించడానికి. I think that he must have struggled so much to love us. మనలాగా హ్యూమన్ గా ఆయన ఉండి, and he was living as a man. ఆయన పరిపూర్ణుడై ఉండి, he was so perfect. ఆ పరిపూర్ణుని ప్రేమించడానికి అది అంత సాధ్యమైన విషయమేమీ కాదు. To love us imperfect people, it was not easy thing. అంటే పౌలు ఆ యొక్క కొరింథీ సంఘాన్ని ప్రేమించడం కంటే, even compared to what Paul loved the church at Corinth, ఒక దేవుని కుమారుడు పరిశుద్ధుడు, అసలు పాపం ఎరగని వాడు, compared to that love, the Son of God who has no sin, ఇటువంటి ఫ్లెష్ లో ఉండి, even living in the flesh, ఆయన హింసించేవారిని, and to those who were persecuting him, వ్యభిచారుల్ని, and to those adulterers, కుష్ఠరోగుల్ని, and the lepers, గుడ్డివారిని, blind, విధవరాండ్రని, widows, ఆయన దూషించేవారిని, those who were mocking,
ఆయన అందరినీ ఆయన ప్రేమించి ఉన్నాడు. He was loving all of such kind people. అది దానికి రహస్యం ఏంటి? What was the secret for that? కేవలం ఆయన దీనుడై ఉన్నాడు, Because he humbled himself. తండ్రికి విధేయత చూపించి He ఉన్నాడు, was obedient to the Father. పరిశుద్ధాత్మ చేత ఆయన నింపబడి ఉన్నాడు. He was filled with Holy Spirit. ఆత్మ శక్తిని బట్టి ఆయన ప్రేమించగలిగి ఆయన ఆ విధంగా ప్రేమించగలిగి ఉన్నాడు. He was able to love like that by the power of Holy Spirit. ఒకవేళ ఆయనకి కొద్ది క్షణాలు ఆయన ఆత్మ సన్నిధి ఆయన దగ్గరికి లేదనుకోండి, So, for example, if he did not have the presence of Holy Spirit for some time, for few ఆయన minutes, పరిశుద్ధత వైపు ఆయన చూడొచ్చు, ఆయన పరిశుద్ధత వైపు ఆయన చూడొచ్చు. then he can look at his own holiness. పాపుల వైపు ఆయన చూసినప్పుడు And when he looked at sinners, వాడు సహించలేని విధంగా ఉంటుంది, ఎంతో భ్రష్టకరమైనదిగా ఉంటుంది. then he would not be able to bear them. కానీ ఆయన దీనుడిగా ఉండి ఆత్మతో నింపబడి ఉన్నప్పుడు, But when he was humble and when he was filled with Holy Spirit, అటువంటి వాళ్ళ గురించి ప్రాణం పెట్టడానికి ఎంతో ఇష్టంతో వాళ్ళతో సమయం గడపడం, వాళ్ళని రక్షించడానికి ఆయన ఉద్దేశం ఏమంటే ఆ యొక్క సంఖ్యల నుంచి విడిపించడానికి, వాళ్ళని రక్షించడానికి ఆయన ఆ విధంగా ప్రేమిస్తూ ఉన్నాడు. but then to deliver them, and he had a love towards them. కాబట్టి మనల్ని ఆ ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడమని చెప్తున్నాడు. And that's why we are encouraged to pursue love. అయితే ఇది మనం ఏ విధంగా ప్రయాసపడతాం మనం చూసినట్లయితే, How can we have such kind of love? నేను ఈ విధంగా అనుకుంటాను. I think like this. నాకు కలిగి ఉన్న ఆ యొక్క 5 రొట్టెలను 2 చేపలను ఆయన దగ్గర పెట్టడం, So the 5 loaves and 2 fish, if I take and surrender to him, ఇది నా శక్తిని బట్టి జరిగేది కాదంటే ఇక విధేయత, నా దగ్గర ఉన్నది ఆయన దగ్గరికి ఆయనకి ఇవ్వడం, ఏ కొంచెం ఉంటుంది పూర్ణ హృదయంతో సంతోషంతో ఆయనకి ఇవ్వడము. that means acknowledging that I can't do on my own. Whatever I have, I surrender to him. ఆయన అప్పుడు మనకి ఇచ్చుకుంటాడు. Then he will give us, he will multiply. ఇప్పుడు అది నాది కాదు, నా దగ్గర ఉన్నది ఏది కూడా. Then whatever I receive from him doesn't belong to me. నేను ప్రభువుకి ఇచ్చేస్తున్నాను. So I gave, whatever I have, I gave it to the Lord. ఇప్పుడు ఆయన ఏది చేయాలనుకుంటున్నాడు అది చేయగలడు. Then whatever he wanted to do, he will do that. ఇప్పుడు 5 రొట్టెలు 2 చేపలది లవ్ అనుకుందాం. So for example, those 5 loaves and 2 fishes like love. ఇప్పుడు అందులో ఆయనకి ఇచ్చేసాము, And we gave them to him. అప్పుడు ఆయన లవ్ అందులో కలిపి ఉన్నాడు. Then he pours his love into that. ఇప్పుడు అది ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకే ఇస్తాడు. Then he can give that to whomever he wants to give. అందులో ఇప్పుడు నేను అతిశయించడానికి లేదు, Then there is nothing to boast in that. నేను వీళ్ళకి ఇవ్వద్దు వీళ్ళకి ఇవ్వాలి అని చెప్పడానికి లేదు. I cannot say that don't give to this person, give to కానీ this నా దగ్గరే person. ఉన్నాయి అనుకోండి, But if I have them with me, నేను ఎంతో క్యాలిక్యులేట్ చేస్తాను. then I would be calculating so much, ఎందు గురించి తరిగిపోతాయి ఇవి, because otherwise it will get lost. ఇది ఎవరికి ఇవ్వాలో నిర్ణయించుకుంటాను. Then I decide to whom I need to give. అవి సాధ్యమైనంత ప్రయత్నం చేసి నాకు ఇష్టమైన వాళ్ళకి, నాకు అనుకూలమైన వాళ్ళకి నేను ఇస్తాను. I will try and then give it to whom I like. నేను సంతోషపడతానమ్మా, నేను దేవుని చిత్తం చేసి ఉన్నానని. Then I'll be happy that I did according to the will of God. చివరికి అది అయిపోయిన తర్వాత ఎంతో ప్రయాస అయిపోతుంది, ఎవరికి ఇవ్వడానికి నా దగ్గర ఇప్పుడు ఉండదు. Then after that I struggled so much, but then I don't have anything to give it to others. కాబట్టి మనము మన చిత్తం చేత మనం ఏమి చేయలేము ఆ విధంగా. So if we do like that, we can't do anything with our own will. ఆయనకి ఇవ్వచ్చు, But we can give to him. కొరింథీ సంఘంలో మిస్ అయింది, అక్కడ మనం అదే చూస్తాం. That what was missing in the church at Corinth. జ్ఞానం కలిగి ఉన్నారు, They had the knowledge of God. మనకంటే ఎంతో జ్ఞానం వాళ్ళు కలిగి ఉన్నారు. They had more knowledge even than ఈ us. బైబిల్ లేకపోయినప్పటికీ కూడా, Even అంటే ముద్రించబడిన బైబిల్ కొత్త నిబంధన వాళ్ళు లేకపోయినప్పటికీ కూడా, even they did not have the printed, the New Covenant Bible. అనేకమైన పరిచర్యలు వాళ్ళు చూస్తాం వాళ్ళు చేసినట్లు. But we see that they were doing many ministries. మాసిదోనియా వాళ్ళు వీళ్ళ దగ్గరికి వచ్చేవారు, When people from Macedonia came to them, వీళ్ళు వాళ్ళకి సహాయం చేస్తూ ఉండేవారు, and they helped those people. వీళ్ళు కూడా సందాలు పట్టి యెరూషలేముకు పంపిస్తూ ఉండేవారు. Even they also built churches and they were sending people to పౌలు Jerusalem. వీళ్ళ గురించి చాలా తీవ్రమైన హెచ్చరిక చేస్తున్నాడు. But Paul was warning concerning them. మీరు శరీరానుసారంగా ఉన్నారు, You are carnal, ప్రకృతి సంబంధమైన వారుగా ఉన్నారు. you are natural. ఎందు గురించి? Why? ప్రేమ మొదటిగా అటువంటి తీవ్రమైన ప్రేమ లేదు. Because you do not have such love. ఆ యొక్క పునాది లేదు, ఆ యొక్క వీటన్నిటికీ నిజమైన పునాది మీద వాళ్ళు చేయట్లేదు. You do not have the true foundation. కాబట్టి మనం ఏది చేసినా ప్రేమ అది పునాదిగా లేనట్లయితే, Whatever we may do, if we do not have the foundation of love, నేను అనుకుంటాను మనం అతిశయిస్తాము. I think that we will be boasting. కొరింథీలు చేస్తే మనం కూడా చేస్తాము. So if church at Corinth did, then we will also do the same things. దేవునికి ఏదో చేసామనుకుంటాము. We think that we have done something to the Lord, నిజంగా అందులో నాణ్యత ఉండదు ప్రియులారా. but there is no quality in that. యథార్థంగా మనం చూసినట్లయితే, మనం పరిశీలించుకున్నట్లయితే, మన ప్రేమను చూసినట్లయితే, మనము ఆయన యొక్క పాదముల మధ్య పెట్టి, If we can honestly examine our love, if we can keep that at His feet, మన ప్రేమలో ఎంతో నాణ్యత తక్కువ ఉంటుంది. then we will see that our love, there is no quality in our love. ఎంతో ప్రయాస ఉంటుంది మనలో.
we'll have so much of struggle. అందులోనే మనకి ఇంకా అతిశయం ఉంటుంది. కొంతమందికి అతిశయం ఉంటుంది, కొంతమందికి డిస్కరేజ్మెంట్ ఉంటుంది. So some people may boast in that, but some people may have discouragement. మనం ఆ విధంగా ఉండాలని ప్రభు మనల్ని పిలవలేదు. ఆయన స్వరక్తిని చందుకు సంపాదించలేదు మనల్ని. But the Lord did not call us to be like that. He purchased us with His precious blood. ఆయన మనకి ఇచ్చుకున్నాడు. ఆయన మనకి So he gave us. He himself, దేవునితో సమానంగా ఉంట ఆయన విడిచిపెట్టుకోవడానికి భాగ్యమైన ఆయన ఇచ్చుకోలేదు. yeah, he did not think that it. దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టుకోవడానికి భాగ్యమైన ఆయన ఎంచుకోలేదు. Yeah, he did not think that it is equal to God. He did not want to. He left that basically. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే మనిషి రూపంగా ఆయన పుట్టి ఉన్నాడు. He humbled himself that he was born as a man. మనం అనుకోవచ్చు అంటే మనిషి రూపంగా పుట్టడం గురించి జాక్ బ్రదర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే మనకు అది అర్థం కానంత లోతైనది అది. Brother Zach explains that it is very difficult for us to understand to be born in flesh. ఇప్పుడు ఈ విధంగా అనుకుందాం, ఏదైనా కుక్కకో పందికో సహాయం చేయాలంటే మనం పందిలానో కుక్కలానో అవ్వాలి అన్నారనుకోండి. So for example, to help a dog or pig, and if people say that we need to become like a dog or pig, ఎంతమంది ఇష్టపూర్వకంగా మనం ఆ విధంగా చేయడానికి ఉంటాం. so how many of us will like to become like that? నిజంగా మనం కోరుకుంటాం అది. Do we really want that? కోరుకో మనం. We don't want it. కానీ యేసుప్రభు చేసిన దానికంటే అనేక వేల రెట్ల కొలది అది గొప్ప త్యాగము ప్రేమ ఉన్నది అది. But the Lord Jesus did that. He sacrificed himself so much. అంత మాత్రమే కాదు, But not only that, ఆయన రిక్తులుగా చేసుకుని ఉన్నాడు. but he emptied himself. మన కొరకు సిలువ మరణం పొందినంతగా ఆయన విధేయత చూపించి ఉన్నాడు. He humbled himself to the point that he died on the cross. అంటే ప్రతిసారి ఆయన విధేయత చూపించాల్సినప్పుడు చనిపోవడమే ఆయనకు ఒకటే, లేనట్లయితే ఆయన విధేయత చూపించలేడు. ఆయన Every time when he had to show obedience, he was dying himself. మనకు మాదిరి ఉంచడానికి ఆ విధంగా చేసి ఉన్నాడు. He did like that to be an example for us. కేవలం మనం రక్షించడానికి మాత్రమే కాదు, మనకు మాదిరి చూపించడానికి కూడా. Not only to save us, but to be an example for us. కాబట్టి మనకి పునరుద్ధాన శక్తిని ఇవ్వడానికి ఆయన ఆ యొక్క పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి ఉన్నాడు. He gave us His Holy Spirit to give us the power of His resurrection. మనం స్తుతించినప్పుడు మనం చూసి ఉన్నాము 2 పేతురు 1:4. We saw while praising in 2 Peter. ఆయన దైవశక్తి మనలో కార్యసాధకం అవ్వడానికి ఆయన మనకు అమూల్యములు అత్యధికమైన వాగ్దానాలు మనకి ఇచ్చి ఉన్నాడు. He gave us His promises so that we partake in His nature. దాని ద్వారానే ఈ లోకంలో ఉన్న భ్రష్టత్వాన్ని మనం తప్పించుకోగలము. Then only we can overcome this worldliness. కాబట్టి నిజంగా మనం దానికి ఎంత ఆసక్తి కలిగి వెతుక్కుంటూ ఉన్నాం అటువంటి వాగ్దానాల్ని. So really how much eagerness we have, with what kind of eagerness we are searching for such kind of promises. కాబట్టి నేను అంటే మన ప్రయాసపడడంలో చూసినట్లు ప్రేమ గురించి ప్రయాసపడడానికి మనం చూస్తున్నాము. So are we pursuing love? అక్కడ దేవుని వాక్యం చెప్తున్నది మనం వెంటాడుతూ ఉండాలి మనం. So the word of God says pursue love. అది ఎప్పటి వరకు? Till when? ఆయన వచ్చే వరకు మనం అది చేస్తూనే ఉండాలి. Till He returns we need to do that. కాబట్టి అనేక సార్లు మనం చూస్తాం, దీనికి సమయం లేదు, ప్రార్థన చేయడానికి సమయం లేదు, వాక్యం చదవడానికి సమయం లేదు, లేకుంటే ఇక్కడ మీటింగ్ అటెండ్ చేయడానికి సమయం లేదు, అనేకమైన విషయాలు మనం చెప్తాం. Many times we say that I don't have time to pray, I don't have time to read the word, I don't have time to attend the meetings. మనం ఈ విధంగా చూసుకున్నాం అనుకోండి, అక్కడ వాక్యం చదవడానికి అక్కడ ఆయన ప్రెజెన్స్ ఉంటుంది. So if we think that there will be God's presence to read His word, మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రెజెన్స్ ఉంటుంది. when we pray there will be His presence. ఇద్దరు ముగ్గురుగా మనం ఏకీపించినప్పుడు సఫాసంకి వెళ్ళినప్పుడు ఆయన ప్రెజెన్స్ ఉంటుంది. When we meet in fellowship with 2 or 3 there will be His presence. మనం మిస్ అవుతున్నాం అని మనం ఎప్పుడు గ్రహిస్తామా నిజంగా? When can we understand that we are missing those things? మన దానికంటే మన డబ్బులకి దీనికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటాం మనం. So we give so much of importance to money, ఉద్యోగం కానీ, concerning our job, లేకుంటే మనకి వేరే ప్రాముఖ్యమైన విషయాలు, పొలాలు కానీ, లేకుంటే ఆస్తులు కానీ, వాటికి ఎంతో ప్రాధాన్యత ఇస్తాం. or many other earthly things we give importance to those things. దాని గురించి ప్రయాసపడుతూ ఉంటాం. So we struggle so much for those ఎంతో earthly things. సంపాదిస్తాము. We learn lot of money. దేవునికి సహాయం చేద్దామని దేవుని సహాయం కూడా మనం చేస్తాం. We think that now I can help the Lord and we also will help the church. అది దేవుని దృష్టిలో విలువైనదని మనం అనుకుంటాం. We think that it is honored in the sight of God. ప్రియులారా, అది విలువైనది కాదు. That's not really valuable in the sight of God. యేసు ప్రభు చూపించిన మాదిరి, మొదటి సంఘం చూపించిన మాదిరి, ఆ విలువలు ఈ దినాన్ని క్రైస్తవత్వంలో ఎంతో దిగజారిపోయిన దినాల్లో మనం ఉంటున్నాం. The examples what the Lord showed, we are really not seeing them in nowadays. పోటీతత్వంతో యొక్క మీటింగ్లు పెట్టుకునే దినాల్లో మనం ఉంటున్నాం. There's so much of competitiveness. People are conducting meetings with competitive spirit. డ్యాన్స్ లేకుంటే ఈ యొక్క రాక్ మ్యూజిక్, ఇవన్నీ కూడా క్రిస్టియానిటీ అని చెప్పి ఆనందపడే దినాల్లో మనం ఉంటున్నాం. We are also saying dance and rock music. We are living in such kind of days. అది ఎంతో బాగుంది, ఎంతో పరిచర్య జరుగుతుంది, ఎంతో మంది ఎంతో ఆత్మ రక్షించబడుతున్నాయనే భ్రమలో మనం ఉంటున్నాం. We are thinking, we are imagining that many people are going there, many people are saved by such kind of programs. నిజంగా దేవుని నామం ఎంత దూషించబడుతుందో ఆ యొక్క దుఃఖం మనలో ఉండట్లేదు.
we don't have that ఆ బాధ మనలో ఉండట్లేదు, దేవుని నామం దూషించబడుతుందని. we are not concerned that the name of the Lord is dishonored by such ఎందుకు kind of అంటే things. అది ఆ యొక్క పరిశుద్ధాత్ముడు మనలో ఆ విధంగా మనం ఆయనకు చోటు ఇవ్వట్లేదు. That means we are not giving the place for the Holy Spirit. మనం ప్రయాసపడాలి ప్రియులారా. We need to pursue. దేని విషయంలో ప్రయాసపడాలి? In what things we need to pursue. ముఖ్యంగా మన పిల్లల కుటుంబంలో అయితే పిల్లల విషయంలో, Concerning our children in our families. ఏ విధంగా ప్రయాసపడాలి ప్రేమను కలిగి ఉండడానికి. So how can we pursue love concerning our children? ఇక చిన్న బిడ్డని మనం చూసినట్లయితే లేక పుట్టిన బిడ్డ ఉన్నారనుకోండి, లేకుంటే మామూలుగా మొదటి బిడ్డ పుట్టి ఉన్నారు. For example, when we have our first child, ఎంత ఆసక్తితో వాళ్ళని సేవిస్తూ ఉంటారు. how much eagerness we'll have to look after the child. ప్రేమ కలిగి ఉండడానికి ఎంత ప్రయాసపడతారు కదా. So we'll pursue to have love towards the child. వాళ్ళని ఎంతో సహిస్తూ ఉంటారు. So we'll have so much of patience towards the child. అయితే కొంచెం ఎదిగిన తర్వాత ఈ ప్రేమలో మార్పు వచ్చేస్తుంటుంది. But as the child grows, we'll see a drift in that love. విసుగుదల వస్తుంటుంది. Then we get frustrated. వాళ్ళని శపిస్తూ ఉంటాము. Then we also abuse them. కాబట్టి ఇది మనం ఉత్పత్తి చేసే ప్రేమ ఆ విధంగానే ఉంటుంది. So that is the human love we can produce. ఆ విధంగా ఉన్నట్లయితే మనము దేవుని ప్రేమ ఆ విధంగా ఉన్నట్లయితే, if God's love is like that, మనం నశించిపోదాం కదా. then we will not be able to live. నిజంగా మనం ఎంత భయంకరమైన స్థితిలో నుంచి యేసు ప్రభు రక్షించున్నారు. God saved us from such a terrible condition. ఎందుకు మనం ఎవరినో ఇద్దరినో ముగ్గురినో మన మతంలోకి మారుస్తామని మీరు అనుకుంటున్నారు, అది ఉద్దేశమని. So you think that you're changing some people, you're converting their religion. అది మంచిది, ఒకవేళ ఎవరైనా రక్షించడం మంచిదే. So if we are able to draw some people, that's good thing. కానీ అది మొదటగా మనం ఆయన స్వారూప్యంలోకి మారడానికి, ఆయనకి బిడ్డలుగా శిష్యులుగా మనం ఉండడానికి ఆయన రక్షించున్నారు. But first of all, God saved us to become like him, to partake in his nature. నేను ఆయన ఆత్మ చేత నింపబడి ఉన్నప్పుడు మాత్రమే నేను ఆ బిడ్డల్ని సహించడానికి దేవుని కృపను నేను పొందగలను. So when I am filled with his spirit, then I will have that grace to love our children. ఇక్కడ మీలో ఉన్న మనం అందరం ఇక్కడ పరిశీలించుకున్నట్లయితే ఈ విధంగాని, So all of us who are here, if we can examine ourselves. ఒకవేళ మన బిడ్డలు రక్షించబడలేదు, For example, our children are not saved yet. మనం చర్చికి వస్తున్నాము, We are coming to the church. ఎంతో ఆసక్తి ఉంటుంది కదా వాళ్ళు రక్షించబడాలని. We have so much of desire that they must be saved. మనం సరిగా లేకపోయినప్పటికీ కూడా, Even if we are not right in the sight of వాళ్ళు God, రక్షించబడాలి, వాళ్ళు దేవుని వెంబడించాలి, వాళ్ళు నాశనం అయిపోకూడదు, బ్యాడ్ ఫ్రెండ్స్ ఉండకూడదు, అనేకమైన విషయాలు మనం చూస్తూ ఉంటాం. but we have a desire that they should not have bad friends, they must be saved. So we'll have so many thoughts about them. అది ప్రభు వాళ్ళని రక్షిస్తాడు, కనికర సంపన్నుడు. God will save them because God is merciful. కానీ మనం ఆయన దగ్గరికి ఈ విధంగా వెళ్ళినట్లయితే ఆయన ఒక వాగ్దానం మనం చూస్తాం. యెషయా 59, Isaiah chapter 59, we see a promise. 21వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. 59 verse 21. నేను వారితో చేయ నిబంధన ఇది, నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి నీ పిల్లల నోట నుండి నీ పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవని యెహోవా సెలవిస్తున్నాడు. This is my covenant with them, says the Lord. My spirit who is upon you, and my words which I have put in your mouth shall not depart from your mouth, nor from the mouth of your offspring, nor from the mouth of your offspring's offspring. ఇక్కడ అద్భుతమైన వాగ్దానం ఇక్కడ ఉంది. It's a very wonderful promise. ఆయన రక్షిస్తాడు. ఆయన God will save them. మనం తల్లిదండ్రులుగా ఇక్కడ మనం ఉన్నట్లయితే, ఆయన మాటలు మనలో ఉన్నట్లయితే, ఆయన గైకుంటున్నట్లయితే, ఆయనకు విధేయులుగా ఉన్నట్లయితే, As parents, if we have his word in us and if we show obedience to his word, వాళ్ళని రక్షిస్తానని మనం ఇదే ఆత్మను వాళ్ళ పెడతానని దేవుడు వాగ్దానం చేశాడు. and God is promising that the same spirit he will put in them, he will save our children. నేను ప్రయాసపడవలసింది ఏమంటే ఆయన ఆత్మను ఎల్లప్పుడూ కలిగి ఉండాలి, విధేయుడిగా ఉండడానికి. But what is that I need to have is I need to be obedient to have his spirit. యేసు ప్రభు వైపు చూస్తూ నేను పరిగెట్టడానికి, So to look unto the Lord and run towards him. అదే విధంగా మనం కుటుంబస్తుల విషయంలో మనము ప్రేమ కలిగి ఉండడము, Even among our family members also to have అంటే భార్య భర్తల విషయంలో, like between wife and husband. కాబట్టి మన ప్రేమను చూసినట్లయితే మనం విసుగు చెందుతున్నాము, ఫ్రస్ట్రేట్ అవుతున్నాం అంటే నిజమైన ఆ ప్రేమను మనం కలిగి లేము మనము. So if we are getting frustrated towards our life partner, that means we do not have the true love. అనేక విషయాలు ఎక్కడో చోట మనము ఆ విధంగా పడి ఉంటాము. So many times in concerning many things we must have నిరుత్సాహపడి ఉంటాం, మనము we must have been discouraged. మనం లేచి ఉంటాం, Let us rise again. మరలా ఎక్కడో పడి ఉంటాము. So even after we rise, we fall again. అయితే మనము ఆ ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడినట్లయితే, నిజంగా ప్రభు దగ్గరికి వెళ్ళినట్లయితే, ఆ కొరతను మనం అడిగినట్లయితే ఆయన తీర్చేవాడు ఆయన. But if we really have that earnest desire to have that love, God will fulfill our desire. ఇది కేవలం ఇప్పుడు నేను ఈ పరిస్థితిలో ప్రేమించడానికి మాత్రమే కాదు ప్రభువా. Not only to love in this condition. ఏ పరిస్థితిలో ఉన్నా ప్రేమించడానికి, అటు నీ ప్రేమ నాకు దయచేయమని మనం అడిగినప్పుడు, in every situation, circumstance, Lord, give me your love. ఆయన సహాయం చేసేవాడు.
God will help. ఆ విషయంలో మనకు ప్రయాసం అవసరమై ఉంటుంది. We need to have earnest desire in those things, ఒకరినొకరు మనం సహించడానికి. to bear one another. అయితే మనం ఏ పరిస్థితిలో ఉన్నారో ప్రభు చూపిస్తూ ఉంటాడు. And God will show in which condition we are in. ఇప్పుడు నా భార్య ఒక ఏంజెల్ అనుకోండి. For example, my wife is like an angel. చాలా ఈజీ కదా, ఎంతో దేవుడు ఎంత మంచి భార్యని ఇచ్చాడు ఈ విధంగా అనడానికి. So it's easy to say that God has given me a good wife. అదే విధంగా భర్త ఒక దేవదూత వలె ఉన్నాడు అనుకోండి. For example, if a husband is like an angel, అబ్బాయి ఎంత మంచి భర్తనిచ్చావని చెప్పడం ఈజీ. it is easy to say, God, you have given me a good husband. కానీ ఒకరికొకరు ఆ పరిస్థితుల్లో మనము ఆ యొక్క ఇబ్బంది పెట్టుకున్నప్పుడు, For example, when we trouble each other, అప్పుడు మనం ఎటువంటి వారుగా మనం ఉన్నాం? so then how do we behave? ఎవరిచ్చారు నాకు భార్యని కానీ భర్తను కానీ? Who gave this wife or this husband to me? నేను విసుక్కుంటున్నానంటే ఎవరు నేను దూషిస్తున్నాను? So if I'm frustrated, so then whom I am abusing? వాళ్ళు నోరు తెరవకోకుండా నేను దూషించవచ్చు. So we may abuse God even without opening our mouth. దేవా నీకు చేత కాదు నాకు ఎటువంటి భార్యని ఇవ్వాలో. It means, Lord, you do not know what kind of wife you should give. దేవా నీకు చేత కాదు నాకు ఎటువంటి భర్తని ఇవ్వాలో. Yeah, Lord, you don't understand with what kind of husband you give. రాంగ్ చేసావు. You have done wrong thing, Lord. అంత హృదయము అంటే అపవాది యొక్క గర్వం అదే మనలోకి చొప్పించబడింది. Yeah, the pride of Satan would come into us. అది మనము ఆ విధంగా మనం అనేక సార్లు దూషించుంటాం. అది ఆ విధంగా. So many times we must have spoken like that. తీవ్రమైన మారుమనసు అవసరం ప్రియులారా. We need to repent, dear brothers and sisters. ఎటువంటి భార్యనిచ్చినా, whatever the wife that you have, ఎటువంటి భర్తనిచ్చినా, whatever the husband, నువ్వు నిబంధన చేసిన తర్వాత, once you have covenant with life partner, జీవితాంతము నువ్వు దేవునికి కృతజ్ఞరాలువై ఉండవలసిందే. you need to be grateful to the Lord till the end of your life. దాని విషయంలో అపనమ్మకంగా ఉన్నట్లయితే, if you are unfaithful in those things, అంటే బాగుంటే అన్ని దేవతలు ఉంటే అందరూ నమ్మకంగా ఉంటారు కదా. so if they are good, then everybody would be happy. నన్ను వివాహం చేసుకున్నది ఎవరిని వివాహం చేసుకున్నారు ప్రభు చూసినట్లయితే, so then if the Lord sees which నన్ను వివాహం చేసుకున్నాడు, నన్ను వివాహం చేసుకున్నాడు, he married me, నేను ఎటువంటి వాడిని? so what kind of person am I? నిజంగా చూసినట్టు పశువు కంటే హీనమైన ఆ యొక్క తలంపులు కలిగిన వాడిని. So my condition is worse than an animal. ఇటువంటి వాడిని ఎవరు చేసుకున్నారు? So with such kind of person, who married? అతి పరిశుద్ధుడు, the holiest of holies, సర్వోన్నతుడు, the almighty God, నిరంతరం స్తుతించబడుతున్నవాడు, who is praised all the time. నన్ను దూషిస్తున్నాడు ఆయన. Easy mocking, easy abusing. ఎప్పుడైనా పడిపోయాను అనుకోండి, for example, when I fall, ఆయన దగ్గరికి వెళ్ళాను నేను, I go back, చిచ్చి అని ఆయన పొమ్మంటున్నాడా? so easy rejecting me, నువ్వు నాకు దాపరించేవేంటి అంటున్నాడా? so నువ్వు నాకు ఉన్నావేంటి, నువ్వు ఇటువంటి భారంగా ఉన్నావు అంటాడా? easy saying that you are a burden to me. లేదు నన్ను చేర్చుకుంటా, నేనున్నా నీకు సహాయం చేస్తాను, నా వంటి వాడుగా నువ్వు అవడానికి, అంటే నా పరిపూర్ణతలో అటువంటి పరిపూర్ణ పొందడానికి సహాయం చేస్తాను లేగా అంటాడు. He is inviting me. He says, I will help you to become like me. కాబట్టి ప్రియులారా విషయంలో మనకు ప్రయాసం అవసరమై ఉంటుంది. We need to have earnest desire in these things. మనకున్న 5 రొట్టెలు 2 చేపలు ఆయన దగ్గర పెట్టాల్సి ఉంటుంది. So whatever the 5 loaves and 2 fish that we have, we need to put at his feet. దాని అర్థం ఏమంటే మనం చనిపోవడం అంటే మన చిత్తంలో. So that means we need to die in our own will. లేనట్లయితే స్ట్రగుల్ ఉంటుంది. Otherwise there will be struggle. మనం చనిపోకుండా పునరుద్ధాన శక్తి అన్నది జరగడం అసాధ్యం ప్రియులారా. So without dying we cannot receive the power of resurrection. ముందు నాకు ప్రభువా పరిశుద్ధాత్మనివి, తర్వాత నేను చనిపోతానని చెప్పేవాళ్ళు అనేక మంది ఉంటారు. So many people say, Lord, first give your Holy Spirit, then I will die. కానీ అది దేవుడు ఎంతో దీర్ఘశాంతుడు, అంత వెయిట్ చేస్తూనే ఉంటాడు తెలుసుకునే వరకు. But God is so patient, he will wait till we understand that. ఇట్లా మాట్లాడుతూనే ఉంటాడు మనతోటి. God will keep on speaking like this. విని మారు మనసు పొందినట్లయితే దేవుడు సహాయం చేస్తాడు. If we repent, God will help. కాబట్టి మన యొక్క సంబంధాలు మెరుగ్గా ఉండడం కొరకు మనం ప్రయాసపడాలి. మనం let us strive for the improvement of relationships. అప్పుడు ఇతరులకు మనం ఎగ్జాంపుల్ గా ఉండగలము. Then we will be an example to others. మనం చూసిన వాళ్ళు క్రైస్తవ కుటుంబం అంటే ఈ విధంగా ఉంటుంది అని ప్రేమతో ఉంటారు వీళ్ళు అని, వాళ్ళు ఎంతో ఓపికతో ఉంటారు, చిన్న విషయంలో ఎంతో నమ్మకంగా ఉంటారనే విధంగా ఉంటుంది. Then people around us recognize that a Christian family is like that. They have love and they are always faithful. దాని గురించి మనకు ప్రయాసపడవలసిన వారమై ఉన్నాం. Let us strive for that. దాని తర్వాతనే ప్రవచనం. మనం after that then we can ask for the మనం gift of ప్రవచించొద్దని కాదు,
it doesn't mean that we should not మనం prophesy. ఆసక్తితో మనం ప్రవచించడానికి ఆపేక్షించాలి. Let us earnestly desire for the gift of prophecy. అదే పౌలు చెప్తున్నాడు. That's what Paul was saying. దానికంటే ముందు ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడమని చెప్తున్నాడు. But before that, pursue love. That's what he was saying. 13వ అధ్యాయంలో ప్రేమను గురించిన వివరణ అతను ఇస్తున్నాడు. In chapter 13, he gave an explanation about love. ఎంతో భయంకరమైన పడిపోయిన స్థితిలో ఉన్న కొరింథీయులతో ఆయన రాస్తున్నాడు ఈ He విధంగా. was writing those things with the church which was in terrible condition. వాళ్ళు నిజంగా భరించడానికి ఎంత ప్రేమ అవసరమో కదా. Really, he needed love to bear them. అందులో ఒక వ్యక్తి తన యొక్క తండ్రి యొక్క స్టెప్ మదర్తో ఉంటున్నాడు. Even one person was also lying with the stepmother. వాళ్ళు వ్యాజ్యాలు ఆడుకుంటున్నారు, అన్యుల దగ్గరికి వెళ్తున్నారు తీర్పు తీర్చుకోవడానికి. They were fighting, they were going to Gentiles for the judgment. అతను ఎంత వివరంగా తెలుసుకున్నాడు కదా ఈ విషయాలు. ఏ విధంగా నా సంఘంలో అంటే ఒక తండ్రికి ఉండే మనసు ఏమంటే ఆ యొక్క స్థితిలో ఏం జరుగుతుంది అని ఎంత ఆ యొక్క విషయాలన్నీ చూసినట్లయితే అయ్యో ఎంత అతను ప్రయాసపడి ఉంటాడో కదా అవన్నీ తెలుసుకోవడానికి. So he really had the heart of father and he inquired so much that what was going on in this church. అయ్యో వాళ్ళని పురుకొల్పుతున్నాడు ఆయన. వాళ్ళని He was encouraging them. మళ్ళా పరిగెట్టండి, Rise up again. నన్ను పోలి నడవండి, నన్ను పోలి నడవండి, Follow me. నేను క్రీస్తుని పోలి నడుస్తున్నట్టు. As I follow the Lord, follow me. అది ప్రేమ విషయంలో ప్రియులారా మొదటిగానే. Concerning the first thing is concerning love. అది మనం చూసినట్లయితే ఇది చదివిన తర్వాత ధ్యానించిన తర్వాత అర్థమైంది. నన్ను పోలి నడవండి అన్నది చాలా విషయాలు అర్థమైనాయి, కానీ ఇది ఎప్పుడూ నేను మిస్ అవుతూనే ఉన్నాను. So I mean after reading that I understood it is concerning love. యేసు ప్రభు అతి నీచులైన వాళ్ళని, హీనులైన వాళ్ళని ఆయన ప్రేమించి భరించి రక్షించి ఆయన ఆశ్రితకరంగా మార్చివేస్తున్నాడు. God loved those who were in terrible condition. God loved and God blessed them. అందులో ప్రేమ ఉన్నది. Because love was them. అందులో ఆయన ఘనత కొరకు కాదు. It was not for the honor. నేను రక్షించాను, నేను మీ గురించి ఉన్నాడా అందు గురించి కాదు. It is not that I saved you. వాళ్ళ విషయంలో ఆయన ఎంత రోషం కలిగి ఉన్నాడో మనం చూస్తాం. But he had so much of pain and burden for them. అటువంటి ప్రేమనే ఇక్కడ పౌలు చూపిస్తున్నట్లు చూస్తాం. And the same love Paul was showing. మనం కూడా మన కుటుంబాల్లో అటువంటి ప్రేమను మనం కలిగి ఉండవచ్చు. So we can also have such kind of love among our family మన members. ఇరుగు పొరుగు వారి పట్ల మనం ఆ విధంగా కలిగి ఉండవచ్చు. We can have such love towards our neighbors. మనం పనిచేసే చోట ఆ విధంగా మనం కలిగి ఉండవచ్చు. We can have such love at our workplace. మనం ప్రయాణం చేసే చోట ఆ విధంగా కలిగి ఉండవచ్చు. We can have such love in our journeys. మనం దేవుని తెలియని అన్ని జనుల మధ్య మనం ఆ విధంగా కలిగి ఉండాలి. So even among Gentiles also we need to have such అదే love. విధంగా శత్రువుల విషయంలో అపకారం చేసిన వారి విషయంలో Even about our enemies, those who harm అంటే us. మత్తయి సువార్త మనం 5వ అధ్యాయం 46-47 విషయంలో ప్రభు ఇచ్చిన ఆజ్ఞను బట్టి So whatever the commandment Lord gave in Matthew chapter 5. నిజంగా శత్రువులను మనం ప్రేమించినట్ల విధంగా ఉన్నట్లయితే మనం కుమారులుగా ఉంటాం. మనం So if we can really love our enemies, we will be sons of God. కుమార్తెలుగా మనం ఉంటాం. We can be daughters of God. అది ఒక రోజుతో అయిపోతుంది అన్నది కాదు. So that will not be done in one day. మనం ప్రారంభించాలి, అటువంటి నాణ్యతతో మనం ఉండాలి. But we can begin at some point of time. దీనికి విధేయత అవసరం మనకి. So we need to have obedience. అదే విధంగా సంఘస్థులతో And concerning with the members of the church. అయితే ఈ ప్రేమను కలిగి ఉండడంలో 2 ప్రమాదాలు మనము జాగ్రత్తగా చూడాలి. But there are 2 dangers in having such kind of love. ఒకటేమంటే ఆ యొక్క విశాల మార్గము మనం ఏర్పాటు చేయకూడదు ప్రేమించడం అని చెప్పి. So then in the name of love we should not create a wider path. ఇది ఇరుకు మార్గంలో, ఇరుకు ద్వారంలో ప్రవేశించాలి, ఇరుకు మార్గంలోనే మనము నడవాలి. We need to enter through the narrow gate and we need to walk in the narrow path. అది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాత్రమే సాధ్యము. So that is possible only through Holy Spirit. అందుగురించే మనం చూస్తాం రోమా 5వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తాం. That's what we read in Romans 5:5. ఈ యొక్క ప్రేమను ఆయన వేరే యొక్క ఛానల్ ద్వారా ఆయన ఇవ్వలేడు. This kind of love God did not give through some other channel. ఈ ప్రేమను ఆయన మనలో ప్రవహించడానికి పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే ఇవ్వగలడు. God shed his love through Holy Spirit. పరిశుద్ధాత్మ పొందాలంటే నేను ఏం కలిగి ఉండాలి? What is that I need to have the Holy Spirit? నిరుతుడిగా నేను ఆయనకు అప్పగించుకోవాలి. నా సిలువ నేను ఎత్తుకొని ఆయన్ని నన్ను ఉపేక్షించుకొని నేను ఆయనకు అప్పగించుకోవాలి. So I need to submit him. I need to take my cross and follow him. విశ్వాసం ద్వారా ఆయన వాగ్దానం నేను స్వతంత్రించుకోవాలి. Yeah, with faith I need to hold on to the promises. నిశ్చయంగా ఆయన పరిశుద్ధాత్మ అనుగ్రహిస్తాడు. Certainly God will give us his Holy Spirit. ఆయన ద్వారా మనకి ఆ పరిశుద్ధాత్మ ద్వారా జరిగేది ఒక అద్భుతమైన ప్రాముఖ్యమైన విషయం ఏమంటే మొదటిగా ప్రేమ ప్రవాహము. So one important thing that we can have through Holy Spirit is that we will have love. అందుగురించే పౌలు ఆ యొక్క రోమీయులకు రాస్తున్నప్పుడు 5వ వచనానికి మంటే ముందు మనం శ్రమ గురించి, నిరీక్షణ గురించి, ఓర్పు గురించి ఉంటుంది. శ్రమ, పరీక్ష, నిరీక్షణ, శ్రమ, ఓర్పు, పరీక్ష, నిరీక్షణ మనకి ఇస్తుందని చూస్తాం మనం అక్కడ. So before having the love we also see that about patience and about కాబట్టి దాన్ని మనం పొందడానికి
మనము ప్రయాసపడాలని ఇక్కడ అర్థం. అది కూడా So that means to have such thing we need to strive. అంటే మనం తొందరపడిపోవడానికి లేదు. That means we cannot be hurry. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. We need to trust him. అందులో కూడా ప్రయాసం ఉండదు. విశ్వాసంతో నిరీక్షణతో ఎదురు చూడడం కూడా ప్రయాసే. Even there is a struggle also in waiting with hope. కాబట్టి ఆ ప్రేమతో ఉన్నప్పుడు మనము విశాల మార్గంలోకి వెళ్ళం, కానీ నిజంగా ఆయన చెప్పిన విరుకు మార్గంలోకి వెళ్తుంటాం. విరుకు మార్గం ద్వారానే వెళ్తాం. When we have such a life, we will not walk in the broader path, but we will walk in the narrow path. కాబట్టి మనము ఎప్పుడు కూడా ఆయన చేసిన ద్వారం కంటే కొంచెం మనము విశాలంగా చేయొద్దని మనం హెచ్చరించబడుతూ ఉంటాం సిఎఫ్సిలో. That means we have warned in CFC, we should not widen the door which God made. అది ఒక సైడ్ అయితే, that is on one side. రెండో సైడ్ ఏమంటే మనం మూసివేసే ప్రమాదం ఉంటుంది. The other side, there is a danger of closing that narrow path. అది మత్తయి సువార్త 23 అధ్యాయం 13, 14, 15 వచనాల్లో ఉంటుంది. In Matthew 23 we read that. ఇక్కడ ఏమంటే చాలా పరిసయ్యులు శాస్త్రులు ఎంతో పర్ఫెక్ట్గా వాళ్ళు ఉన్నారు. The Pharisees and Sadducees, they were very perfect. వాళ్ళు ఎంతో నిష్ఠ కలిగిన వ్యక్తులు. They were very righteous. పరిసయ్యులు అన్నది ఒక తెగ. అది అంటే వాళ్ళు ఆ నిష్ఠను బట్టే అటువంటి ఆ పేరు వచ్చింది వాళ్ళకి. Pharisees were a sect, so they got that name because of their commitment. దేవుని పట్ల ఎంతో రోషం కలిగిన వ్యక్తులు వాళ్ళు. They were jealous for God. ఇతరుల పట్ల కనికరం లేని వాళ్ళు. వాళ్ళ దగ్గర మిస్ అయింది ఏమంటే ప్రేమ. But they did not have mercy towards others. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఏం చేస్తారంటే మనుషుల ఎదుట పరలోక రాజ్యాన్ని మూస్తారంట వాళ్ళు. But what they see is they close the doors of heaven before people. కాబట్టి ఎంతో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది అది. It is very strict. అసలు ఇరుకు ద్వారంలో కూడా లోపలికి వెళ్ళకోకుండా అది కూడా మూసేస్తారు. That means they close the door, even people not to enter that narrow path. ఎన్నో రూల్స్ ఉంటాయి. There will be so many rules. వాళ్ళ గురించి కన్నీటితో ప్రార్థన చేసిన దానికంటే వాళ్ళ గురించి ఎంతో వాళ్ళకి ఎన్నో రూల్స్ పెట్టే విధంగా ఉంటుంది. They don't shed tear for others, but they put so many rules for others. కాబట్టి ప్రభు చెప్తున్నారు, మీరు ఎంతో వాళ్ళ ప్రయాస ఏ విధంగా ఉంటుందంటే సముద్రంను భూమిని చుట్టూ వస్తారు వాళ్ళు ఒక మతంలో ఒకరిని కలపడానికి. That means their struggle is so much, they travel all around the world to convert one person. ఆ విధంగా ఒక వ్యక్తి రూల్స్ తోటి ఒక వ్యక్తి కలిశాడు అనుకోండి. So if one person, for example, he came with so many rules, రెండంత నరకపాత్రుడిగా ఉంటారని యేసు ప్రభు చెప్పి ఉన్నారు. that means he is designed for double portion of కాబట్టి punishment. మనము మార్గాన్ని విశాలం చేయడానికి లేదు. We should not widen the way, అది నరకానికి దారితీస్తుంది. because that will lead to hell. పరలోక రాజ్యాన్ని మూసివేయడానికి కూడా వీల్లేదు. We should not close the door that will lead to heaven. అది కూడా నరకానికి వెళ్తారు. ఎందుకు అంటే మనం మూసివేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? Even so, then when we close the door for heaven, then that will also lead to hell. నిజమైన ప్రేమను కలిగి ఉంటే మాత్రమే ఆ విధంగా నడవడం ప్రియులారా. If we can have the true love, then we can walk in the right path. నేను అనుకుంటాను, ప్రభా యథార్థంగా నీ వద్దకు వస్తాను, నేను ఎంతో దూరంలో ఉన్నాను ఆ విషయంలో. Lord, I come to you honestly because I am really far away from that. కళ్ళు తెరువు ప్రభా. Lord, open my eyes. ఇంకా దీనుగా ఉండడానికి సహాయం చేయి. Help me to be humble further. సాగిలపడి ఉండడానికి సహాయం చేయి. Lord, help me to be మంగళవారపు హృదయంలో దయచేయి ప్రభా. Lord, give me that morning in my heart. నిన్ను ఇంకా ఎరగడానికి సహాయం చేయి. Help me to know you more. నిన్ను మాత్రమే సేవించడానికి సహాయం చేయి. Help me to serve you alone. కాబట్టి ప్రభు సహాయం చేసేవాడు. The Lord will help. కాబట్టి మనం ఈ విధంగా సహవాసంలో ఎదుగుతున్నప్పుడు As we grow in fellowship, మనం ఒకరినొకరు ఎరగడానికి ప్రయాసపడాలి. so let us strive to understand one another. ఇతరులతో మాట్లాడడానికి మనకి ఇష్టం ఉండదు, మన శరీరం ఒప్పుకోదు. Our flesh doesn't like us to spend time with others. ఇప్పుడు బ్రదర్స్ ఉన్నారనుకోండి, ఎవరు ఎల్డర్స్ని కలవాలని ఎవరినో అనుకుంటారు తప్ప ఇతరులతో సహవాసం చేసి మన ఒకరినొకరు ఎరగడానికి ప్రయత్నం చేయరు ఎక్కువ మంది. We may only want to meet elders, but then we may not want to meet other brothers. కాబట్టి ఎప్పుడు ఆ విధంగా ఆత్మీయంగా ఎదగరటువంటి వాళ్ళు. If we have such kind of spirit, then we will not grow in spirit. మనం ప్రయాసపడాలి. We need to strive. మనం ఎదగాలి ఆ విధంగా. We need to grow. అదే విధంగా సిస్టర్స్ చూసినట్లయితే similarly sisters also. ముఖ్యంగా ఎక్కువ ప్రమాదం ఉంటుంది సిస్టర్స్ లో. There's even more danger for sisters. ఎందు గురించి అంటే చాలా వాళ్ళు ఈజీగా జడ్జ్ చేస్తారు. Because they are quick to judge. వాళ్ళు ఎల్డర్స్ని కలిసినో ఎవరినో వాళ్ళు అనుకున్న వాళ్ళనే ప్రామినెంట్ పర్సన్స్ అనుకుంటారు. And they think that whomever they meet, they think that they are the prominent people. ఎక్కువ మంది వాళ్ళు కొంచెం భక్తితో ఉన్న వాళ్ళు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసే వాళ్ళు ఎక్కువ భక్తి పరులు అనుకుంటారు. So they think that those people who pray more, who fast, they think that they are holy people. ఇతరులతో ఈజీగా కలవలేరు. So they don't mingle with others so easily. సలహా తీసుకోలేరు. And they don't take advice. హృదయం తెరిచి కలవలేరు వాళ్ళు. So they don't open their hearts and meet. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ విధంగా ఉన్నారు వాళ్ళు? So how are they? కొరింథీ సంఘం వల్లే జ్ఞానం కలిగి వాళ్ళు ఆసక్తి కలిగి ఉన్నారు.
అనేక విషయాల్లో. So they are like the church at Corinth. They have the knowledge in many things. వరాల విషయంలో ఆసక్తి కలిగి ఉన్నారు. They have the desire for the gifts. కానీ ప్రేమ లేదు. But they don't have love. యేసుప్రభువులు ఇతరులను అంగీకరించడానికి తగ్గించుకోవడానికి అటువంటి మనసు లేదు. That means they are not humbling themselves to accept others like ప్రభు దినం వరకు ఆ విధంగానే ఉంటారు. ఒకవేళ ఆ విధంగా ఉన్నట్లయితే and they will remain like that till the day of the Lord. మనం మారు మనసు పొందుతాం. We need to repent. ఒకరితో ఒకరు మన సహవాసం కలిగి ఉందాం. Let us fellowship with one another. ఇతరులను అంగీకరిద్దాం. Let us accept others. మనం ఎరుగుదాం. ఒకవేళ వాళ్ళలో ఎంతో బలహీనతలు కనిపించవచ్చు. Let us understand. We may even see weakness in others. అప్పుడు పరీక్షించబడతాం, పరిశీలించబడతాం. Then we will be examined. ఇప్పుడు వాళ్ళని ప్రేమిస్తున్నామా, ఇప్పుడు వాళ్ళని దూరంగా పెడుతున్నామా? So are we loving them or keeping them away? వాడు దూరంగా పెడుతున్నట్లయితే మన పరలోకం మూసివేస్తున్నాం. That means if we are keeping them away, we are closing the doors of లేకుంటే heaven. వాళ్ళతో ఇంకేమంటే మనం పర్వాలేదులే అని చెప్పి ఇంకా ద్వారం విశాలం చేసి వాళ్ళకి మనం ప్రభులుగా ఉన్నట్లయితే మనం విశాలం చేస్తున్నాం. So otherwise, if we open the door, if we say that it's okay, you can be like that. భారం ఎక్కువగా వెడల్పుగా చేసినట్లయితే. So if we open the door wider. కాబట్టి మనం ఆ విధంగా చేయడానికి లేదు ప్రియులారా. So we should not do that like that. మనం మారు మనసు పొందుదాం. Let us repent. ఈ విషయాలు ఎంతో ఇది మాట్లాడడానికి నాకు ముందుగా ధైర్యం అయితే సరిపోలేదు. మాట్లాడదాం అనుకున్నాను కానీ I wanted to speak but I did not have courage to share these things. అనేక విషయాలు ఉన్నాయి కానీ నేను మాట్లాడడానికి నేను అనుకుంటాను ఇప్పుడు నేను దానికి యోగ్యుని కానని. There are many things to speak but I think I'm unworthy at this time. ప్రభు సహాయం చేస్తాడు. మనం ఎదుగుతున్నప్పుడు దేవుడు ఇంకా మనతో మాట్లాడడానికి, మనం వాటిని గైకొనడానికి విషయాల్లో చెప్పడానికి. The Lord will help as we grow. He will show more and more things. మనం నిరుత్సాహపడడానికి లేదు. There's no need to get discouraged. కానీ మనం ప్రభు దగ్గరికి వెళ్ళొచ్చు. వాగ్దానం ఆయన వాగ్దానం చేసిన వాడు ఆయన. We can go to the Lord because he is the one who promised. ఆయన తండ్రి తన అడుగు వారికి ఎంతో నిశ్చయంగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడని మనం చూస్తున్నాం. If we ask the Father, he will certainly give us the Holy Spirit. మనం పరిశుద్ధాత్మను మనము కలిగి ఉన్నప్పుడు when we have the Holy Spirit, దీనులుగా అవ్వాలి. we will become humble. ప్రభు అనుమతించిన పరిస్థితిని అంగీకరించాలి మనం. We need to accept the situation that the Lord has allowed in our lives. అంటే పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఆయన ఇష్టానుసారంగా ఆయన చేస్తాడంట. మనం యోహాను 3వ అధ్యాయంలో చూస్తాం. When the Holy Spirit comes, he will do in his own way. ఆయన గాలి ఇట్లు కొట్టింది అనుకోండి, it's like the wind. మనం అటెందుకు అనలేం. మనం అవును దాన్ని అంగీకరించాలి. మనం if the wind is going in one direction, we cannot say why it is going. We need to accept that. కదా అనుకున్నప్పుడు మళ్ళీ ఇటు వేసింది అనుకోండి, for example it is going in some other direction, అప్పుడు మనం ఆయనకే అటే మనం వెళ్ళాలి. so we need to go in the same direction. అది కష్టాలు ఇబ్బందుల కింద ఉండవచ్చు. even there may be difficult times also. ఎందుకు ప్రభువా నేను నాకు ఈ కష్టాలు అన్నాం అనుకో, నాకేంటి ఈ పరిస్థితి అని. so if you think why this situation, Lord, why are these difficulties? పరిశుద్ధాత్మ నువ్వు నా దగ్గర కాదు పనిచేయాల్సింది, నేను చాలా స్ట్రాంగ్, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళమని మనం చెప్తున్నాం. మనం that means we are saying, so don't work with me Lord, Holy Spirit, you go to someone else. ఇలా సామాన్యమైన విషయాలు మనం మిస్ అవుతూ ఉంటాం. so these are very very ordinary things will be missing. మనం ఒప్పుకోవాలి. ప్రభువా నువ్వు పరిస్థితి అనుమతించి వెళ్ళడానికి శక్తిని దయచే ప్రభువా. we need to accept, Lord, you have given this situation, you give me a grace. శక్తిని ఇచ్చేవాడు ఆయనే. he is the one who will give us power. రోమా 5:5 ఆయన నెరవేర్చేవాడు ఆయనే. and he is the one who will fulfill the promise in Romans 5:5. పరిశుద్ధాత్మ వారి ప్రేమను మనలో కుమ్మరించేవాడు ఆయన. he will shed abroad his love in us through his Holy Spirit. ఆయన వాగ్దానం మనం సంతరించుకుందాం. let us hold on to his promise. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడదాం. let us strive to have love. ఇందులో మనం ఎదుగుతూ ఉందాం. మనం వీక్ ఆఫ్టర్ వీక్, మంత్ ఆఫ్టర్ మంత్, మన ఇయర్ ఆఫ్టర్ ఇయర్ కొంచెం మనం ఎదుగుతూ ఉన్నట్లయితే let us grow in love day after day, week after week, month after month. మనం పవిత్రపరచుకునే వారిగా ఉంటాం. then we will purify ourselves. ఆయన కొరకు నిజమైన హోప్ కలిగి ఆయన కొరకు ఎదురు చూసేవారుగా ఉంటాం. then we will have true hope, we will wait for him eagerly. అప్పుడు మన నిరీక్షణ మనం సిగ్గుపరచదు. then we will not be ashamed. ఆమేన్. Amen.